తులారాశి. ఈ రాశివారు తాము ఆచరించేటువంటి కార్యక్రమాలలో సకాలానికి పనులను పూర్తి చేయగలుగుతారు. సజ్జన సహకారం బాగుంటుంది, సేవక జన సహకారం బాగుంటుంది. ఆ సకాలంలో పూర్తి చేయడం వలన మీ గౌరవం వృద్ధి చెందే అవకాశం ఉంది. కానీ ఆ సకాలంలో పూర్తి చేయడం కోసం మాత్రం మీ సొంత డబ్బులు కూడా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఖర్చు పెట్టినా కూడా అది మీకు సంతృప్తినిచ్చేది, తర్వాత కాలంలో అభివృద్ధినిచ్చేదిగా రూపొందుతుంటుంది. వాహనాల విషయంలో జాగరూకతతో మెలగాల్సిన అవసరం ఉంది. గౌతమ నామాన్ని జపించుకోవడం తప్పనిసరి. సంతాన వర్గం విషయంలో కొన్ని సమస్యలను ఎదుర్కొనే అవకాశం ఉన్న దృష్ట్యా ఆ సమస్యల్ని అధిగమించడం కోసం మీరు తప్పనిసరిగా శ్రీదత్త శరణమమ అనేటువంటి మంత్రాన్ని జపించుకుంటూ ఉండడం, విశేషించి వీలైనంత వరకు దగ్గర ఉన్నటువంటి ఆలయంలో పెరుగు దానం చేస్తూ ఉండడం, వారికి ఇస్తూ ఉండడం శ్రేయస్సుని అధికంగా రూపొందిస్తుంటుంది. పిల్లల యొక్క అభివృద్ధికి కూడా అది కారణమవుతుంటుంది. శత్రువులను మీరు జయించగలుగుతారు. ఆ శత్రువులు మీకు కొంత మనస్సుకి క్లేశాన్ని కలిగించే అవకాశం కూడా ఉంది. కానీ ఆ క్లేశాన్ని అధిగమించి, ఆలోచనలను అధిగమించి విజయాలను సాధించడంపై మనస్సుని కేంద్రీకరించిన పక్షంలో ఎక్కువ విజయాలు మీరు సాధించగలుగుతారు. మీ యొక్క కార్యాచరణ సకాలంలో పూర్తి కావడం వలన, అది కూడా న్యాయబద్ధంగా ఉండడం వలన మీరు ఎక్కువ ప్రయోజనాలను పొందగలుగుతారు. సకాలంలో విజయాలను సాధించగలుగుతారు. మీరు చేసేటువంటి పనులలో ఇతరులకు ఉపకరించేటువంటి ఎక్కువగా ఉంటాయి. వాటి కోసం ధనాన్ని ఖర్చు పెట్టడానికి కూడా వెనుకాడకుండా మీరు ఖర్చు పెడతారు. తద్వారా మీ యొక్క సంతృప్తి పెరుగుతుంటుంది. రావాల్సిన సొమ్ము కూడా చేతికి వచ్చే అవకాశం ఉంది. గతంలో ఇచ్చినటువంటి బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. ఆ ధనాన్ని సద్వినియోగం చేయడం విషయంలో ఎక్కువ శ్రద్ధ చూపించాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. మీ కాలాన్ని సద్వినియోగం చేయడం కోసం కాలకాలం మహాకాలం కాలాతీతం నమామ్యహం అనేటువంటి మంత్రాన్ని జపించుకోవడం ద్వారా సకాలంలో పనులను పూర్తి చేసి అందరి మన్ననలను పొందడంతో పాటు వృత్తి స్థానంలో అభివృద్ధిని సాధించడానికి కూడా మీకు అవకాశాలు మెరుగవుతాయి. మీ యొక్క కృషి సత్ఫలితాలను ఇచ్చేదిగా ఉంటుంది. ఇతరులు కూడా మీకు సహకరించి మీ యొక్క అభివృద్ధికి వాళ్ళు దోహదం చేస్తారు. అంటే వాళ్ళ యొక్క శ్రమ ఫలితాలను కూడా మీరు పొంది గౌరవాలను పెంపొందించుకునే అవకాశం ఉంది. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి అందరినీ ఆకట్టుకునేదిగాను, ఇతరులకు కూడా ప్రయోజనాన్ని ఇచ్చేదిగాను ఉంటుంది. విశేషించి మీ పై అధికారుల యొక్క ఆదరానికి పాత్రమవుతుంది. వృత్తి స్థానంలో మీకు బాధ్యతలు పెరుగుతాయి, ఖర్చులు పెరుగుతాయి. దానివల్ల వచ్చేటువంటి అభివృద్ధి మాత్రం తరువాతి కాలంలో వస్తుంటుంది.